1984లో రాజీవ్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఒక పెద్ద చెట్టు కూలితే భూమి కంపిస్తుంది అని. ఇది ఇందిరాగాంధీ మరణం తర్వాత వచ్చిన స్టేట్మెంట్. నాయకులు వాళ్ళని ఉసిగొల్పడమే కాదు, దాంట్లో పాల్గొని వాళ్ళు ఈ నరమేధాన్ని సృష్టించారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే 1948లో నాథూరామ్ గోడ్సే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని చంపడం వల్ల అప్పుడు కూడా బ్రాహ్మణ్ జెనోసైడ్ జరిగింది. అంటే బ్రాహ్మణులు ఎవరైతే కనబడ్డారో వాళ్ళని అందరినీ కాల్చడము, నరికేయడం మొదలు పెట్టారు. గాడ్సే కుటుంబానికి చెందిన ఎవరిని కూడా బతకనీయద్దని చెప్పి గాడ్సే సర్నేమ్ ఉన్న వాళ్ళందరినీ నరికేశారు. అప్పుడు ఈ విషయాన్ని జవహర్ లాల్ నెహ్రూ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ లోపల ఒక రకమైన ఆక్రోశం ఉంది, ఆక్రోశాన్ని మనం అణచివేయకూడదు, ఆక్రోశాన్ని బయటకు రానియండి అన్నాడు. గాడ్సే, నాథూరామ్ గాడ్సే వాళ్ళ ఊరిలోకి వెళ్ళి గాడ్సే అనే సర్నేమ్ ఉన్న ప్రతి ఒక్కరిని నరికి చంపేశారు. ఇవన్నీ విషయాలు మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఎవరో ఒకరిద్దరు వచ్చి బాంబులు పెట్టేసేసి కొన్ని వందల మందిని చంపేయడం, పదుల సంఖ్యలో గాయాలు కావడం, లేదా ఇష్టం వచ్చినట్టుగా పేల్చేసేసి బాంబులు పేల్చేసేసి ఉగ్రవాద కార్యకలాపాలు చేసే వారి గురించి మనం మాట్లాడితే కేవలం ఒకరిద్దరు చేసే పనిని మొత్తం వాళ్ళ కమ్యూనిటీకి ఎంటగట్టడం భావ్యం కాదు అని ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులే మనకి జ్ఞానబోధ చేస్తున్నారు, నీతులు చెప్తున్నారు. ఆలోచించండి. జై హింద్, జై భారత్.